नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने जगत गुरुशील प्रभुपाद की जय। హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మనము ఈ ఆదివారం వరకు కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవం తెలుసుకుందాము. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వైభవాన్ని స్మరించుకుందాము అని ఒక సంకల్పం నాకు కలిగింది. దాంట్లో భాగంగా మొన్న రాత్రి ప్రేమనర్తన్ ప్రభుని రిక్వెస్ట్ చేశాను. నేను ప్రభుజీ మీరు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బాల్యము అలానే గురువు గారిని కలిసినంత వరకు కూడా చెప్పండి అని అన్నాను. చాలా మంది భక్తులు శ్రవణం చేశారు. గృహస్థ ఆశ్రమ ప్రవేశం నుంచి సన్యాసం వరకు నేను చెప్తాను ఈరోజు. శ్రీల ప్రభుపాదుల వారు ప్రయాగ్‌లో ఉండేవారు. అక్కడే ఆయనకి మొట్టమొదటి దీక్ష లభించింది. మీరు ఆ విషయాలు వినే ఉంటారు నిన్న ప్రేమనర్తన్ ప్రభు ద్వారా. ఆయన బిజినెస్ నిమిత్తంగా ముంబైలో కూడా ఉన్నారు. ముంబైలో తన గురువుగారి యొక్క సేవ చేస్తూ, అలానే తన యొక్క వృత్తిని ఆచరిస్తూ, ఒక వ్యాస పూజకి తన గురువుగారికి ఒక ఆఫరింగ్ రాస్తారు. నేను మీ అందరికీ చెప్పాను. ఎంతమంది చేశారో శ్రీల ప్రభుపాదుల వారికి ఒక ఆఫరింగ్ రాయండి. శ్రీల ప్రభుపాదుల వారు మన యొక్క హృదయాన్ని ఎలా మార్చారో, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భక్తులు పుస్తకాలు దగ్గరికి మనం ఎప్పుడైతే వచ్చామో మన జీవితం ఎలా మారింది, కృతజ్ఞత తెలుపుతూ ఒక లెటర్ రాయండి అని చెప్పాను. ఎందుకంటే అది మన సాంప్రదాయంలో చాలా విలక్షణమైన ఒక పద్ధతి. మన యొక్క ప్రేమను ఆచార్యులకి తెలుపుకోవడానికి చేసే మహోత్కృష్టమైన ఒక సేవ అని కూడా మీరు అనుకోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు తమ గురువు గారి కోసమని ఒక వ్యాస పూజ ఆఫరింగ్‌కి ఒక పోయెమ్‌ని రాస్తారు. దాంట్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క వివిధ విషయాలు చెప్పి, ది ఇంపర్సనల్ కెలామిటీ ద దో హాస్ రిమూవ్డ్ అని రాశారు. ది ఇంపర్సనల్ కెలామిటీ దో హాస్ రిమూవ్డ్. మీ అందరికి ఒక విషయం చెప్తాను. మనము 2 సంవత్సరాల క్రితం అనుకుంటా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లీలామృత ప్రవచనం చేసుకున్నాము. ఎవరైతే భక్తులు ఇనలేదో తప్పక వినవలసిన ప్రవచనం సీరీస్ ఏదన్నా ఉంటే అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క లీలామృత్ సీరీస్ మన ఛానెల్‌లో ఉన్నది. తప్పక వినండి. పూర్తిగా ఆచార్యుల వారి గురించి మీకు అవగతం. ఒక భక్తుడు అడుగుతున్నాడు. అక్కడ ఒక ఆసనంలా కనిపిస్తుంది.
తీర్థానికి స్వామి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. అటువంటి తీర్థము, అటువంటి అభిషేకం జేసే ఇది మనకెప్పుడు లభిస్తుంది అని నా పక్కనున్న భక్తుడు అడుగుతుంటే నేను ఆయనకి చెప్తున్నాను ఇప్పుడే. మానసికంగా మనము ఏ సేవ అర్పణ చేసినా అది భగవంతుడికి తెలుస్తుంది. మానసికంగా అర్పణ చేస్తేనే తెలుస్తే, ప్రేమపూర్వకంగా అర్పణ చేస్తే ఎందుకు తెలీదండి? The impersonal calamity thou has removed. ఇంపర్సనల్ అనంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ మూర్తిని కాకుండా ఏదో బ్రహ్మములో విలీనమవ్వాలి అనే ఒక సిద్ధాంతాన్ని ది ఇంపర్సనల్ కెలామిటీ థౌ హాస్ రిమూవ్డ్. కంప్లీట్‌గా దాన్ని పూర్తి చేసేశారు. చక్కటి వైష్ణవ సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసి శ్రీల ప్రభుపాదుల వారు రాసిన ఈ పోయాన్ని చూసి ఆయనన్నారు, "ఏది ఈయన రాసినా సరే దాన్ని ప్రింట్ చేసేయండి" అని చెప్పారు భక్తి సిద్ధాంత ఠాకూర్ ప్రభుపాదుల వారు. నాకు మళ్ళీ మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పక శ్రీల ప్రభుపాదుల వారి పైన ఆఫరింగ్ రాయండి. ఎవరైతే భక్తి మార్గంలో నడుస్తున్నారో, ఎవరైతే జీవితంలో మీరనుకుంటున్నారో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క టీచింగ్స్ మిమ్మల్ని చాలా డీప్‌గా ఎఫెక్ట్ చేశాయి అని అనుకుంటున్నారో వారందరూ తప్పకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మీకో విషయం చెప్తానండి. గృహస్థగా ఉన్నా సరే, తన గురువుగారు 2 ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకటి ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ప్రపంచం మొత్తం కూడా ప్రచారం చేయండి. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క టీచింగ్స్‌ని ప్రపంచం అంతా తీసుకెళ్ళండి. ఇదొకటి. 2 రాధాకుండలో వాళ్ళ గురువుగారు ఉన్నప్పుడు ఇఫ్ యూ ఎవర్ గెట్ మనీ ప్రింట్ బుక్స్ అని చెప్పారు. ఎప్పుడైనా డబ్బులు నీ దగ్గరొస్తే పుస్తకాలు ప్రచురణ చెయ్యి అని చెప్పారు. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా! 55,00,00,000 భగవద్గీత వితరణ జరిగింది. ఇప్పటిదాకా ఇస్కాన్ ద్వారా ప్రపంచమంతా సుమారుగా 80 లాంగ్వేజెస్ కంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో ఒక టాప్ క్లాస్ డిసైపుల్ ఎలా ఉండాలి? ఒక ఫస్ట్ క్లాస్ శిష్యుడు ఎలా ఉండాలి? అనంటే మన శ్రీల ప్రభుపాదుల వారిలా ఉండాలి. మీకో విషయం చెప్తానండి. ప్రభుపాదుల వారు ఇమ్మీడియేట్‌గా చేయలేకపోయారు. వాళ్ళ గురువుగారు ఏం చెప్పారో. కానీ ఒక్క రోజు కూడా దాన్ని మర్చిపోలేదు. ప్రతి క్షణము కూడా దాని కోసమే ప్రిపేర్ అయ్యారు. ఇటు భౌతికంగా పనిచేస్తూ, అటు ఆధ్యాత్మికంగా సేవ చేస్తూ. ఇది ఒక నిజమైన గృహస్థు యొక్క లక్షణమైనది. అటు స్పిరిచ్యువల్ అండ్ మెటీరియల్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండటం. శ్రీల ప్రభుపాదుల వారు ఈ పని, ఈ యొక్క సేవ చేశారు. ప్రపంచానికి మొత్తం కూడా చాటి చూపించారు. ఇది పాసిబుల్ అని.
శీల ప్రభుపాదుల వారు అనేవారు, ఇంపాసిబుల్ ఇస్ ద వర్డ్ ఇన్ ఫూల్స్ డిక్షనరీ. అని ఆయన అనటమే కాకుండా, ఆ విధంగానే ఉండేవారు. ఏది కూడా ఇంపాసిబుల్ అయ్యేది కాదు. ఆయన అనుకున్నారు అనంటే చేసేసేవారు. అంత దృఢ నిశ్చయం, అంత నమ్మకం ఉండేది ఆయనకు. మనకి భగవంతుడి పైన ఎంత నమ్మకం ఉన్నది, మన భగవంతుడి పైన ఎంత నిష్ఠున్నది అని 2 సమయాలలో మనకు తెలుస్తుందండి. ఒకటేంటో తెలుసా? మన జీవితంలో ఒక పెద్ద కష్టం వచ్చి పడినప్పుడు. సడెన్‌గా ఒక కష్టం వచ్చింది. అనుకోని విషయం జీవితంలో జరిగిపోయింది అనంటే, భగవంతుడి పట్ల మన భావన ఎలా ఉన్నది? 2 అనుకోని సక్సెస్ జీవితంలోకొచ్చినప్పుడు మన భావన ఎలా ఉంది? అద్భుతంగా నడుస్తున్నది బిజినెస్, పిల్లలు, భార్య అందరూ ఉన్నారు. ఒక రోజు ఏదైతే శీల ప్రభుపాదుల వారి యొక్క దుకాణం ఉన్నదో అది మొత్తం కూడా కాలిపోతూ ఉన్నదనమాట. మంటల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగి. శీల ప్రభుపాదుల వారు ఎంతో నిష్ఠతో ఇప్పుడు ఆగి అంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏమీ కాపాడబడదు అని తెలిసాక ఏమనలేదండి. కృష్ణ, నా దగ్గర నుంచి ఇంకొక భౌతికమైన విషయాన్ని తీసేసుకున్నావు. ఒక విశేషమైన కృప నా పైనుంచి చూపిచ్చావు. నన్ను ఈ విధంగా అనుగ్రహించావు. నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. అని తను మొత్తం జీవితాంతం అంతా కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టిన బిజినెస్ పోయినా సరే, ఆయన భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. బంగ్లాదేశ్, రష్యా, యూరోప్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, జపాన్, ఈ ప్రదేశం లేదు, ఈ ప్రదేశం ఉన్నది అని చెప్పలేకుండా శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తానికి కూడా భక్తిని పరిచయం చేశారు. ఆయనకంత నిష్ట ఉన్నది కాబట్టి, ఆ నిష్టని 10 మందిలో ప్రవేశపెట్టగలిగారు. గమ్మత్తైన విషయాన్ని చెప్తాను మీకు. ఒకరోజు శ్రీల ప్రభుపాదుల వారి ఇంటికొచ్చేసరికి వాళ్ళ భార్య చాయ్ ఇంకా బిస్కెట్ తింటూ ఉన్నారు. శ్రీల ప్రభుపాదుల వారు తన మాన్యుస్క్రిప్ట్‌లు తాను ట్రాన్స్‌లేషన్ చేసిన గీత పుస్తకం చూసేసరికి ఆవిడనడిగారు, "అయ్యా! ఏమైంది అది కనిపించట్లేదు" అనంటే, "అమ్మేసాను చాయ్ పత్తి ఇంకా బిస్కెట్‌ల కోసము" అనన్నారు. పాపం అంత కష్టపడి తయారు చేసింది ఇది చేసావా?
ప్రభుపాదుల వారికి చాలా వరకు విసుగొచ్చిందనమాట. ఏంటి ఎప్పుడూ కూడా భౌతికమైన విషయాల పట్ల ఆనందం ఉంది కానీ, ఆధ్యాత్మికమైన ఈ విషయాల పట్ల ఆనందం ఎందుకు లేదు అని, "నీకు చాయ్ గావాలా? నేను గావాలా?" అనంటే ఆవిడ పాపం ఏదో జోక్‌గా అనుకుందో, ఏమనుకుందో కానీ ఆవిడ చాయ్ అన్నది. అనంగానే శీల ప్రభుపాదుల వారు ఇల్లొదిలేసి వెళ్ళిపోయారనమాట. మీకో విషయం చెప్తాను. మనందరం పాపం ఆ మాతాజీ కృతజ్ఞత తెలుపుకోవాలి. శీల ప్రభుపాదుల వారు నేను కావాలా, చాయ్ కావాలా అంటే, చాయ్ కావాలి అన్నది కాబట్టి మనందరికి శీల ప్రభుపాదుల వారు దొరికారు. పాపం ఆవిడ ఆ మాట అన్నది కాబట్టే ప్రపంచం మొత్తం కూడా ఉద్ధరింపబడింది. పాపం ఆ మాతాజీకి గూడా మనం ప్రార్థన చేయాలి. ఆవిడకి కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఒకసారి మా గురువుగారు బృందావనంలో వాళ్ళ అమ్మగారి యొక్క అస్థికలు కలుపుతున్నారనమాట యమునా నదిలో. 2004వ సంవత్సరంలో. అప్పుడు శీల ప్రభుపాదుల వారి యొక్క అబ్బాయి బృందావన్ చంద్ర మా గురువుగారితోని మాట్లాడడానికి ఫోను చేశారు. ఫోను చేస్తే రాధానాథ్ మహారాజ్ అన్నారట, "నేనిప్పుడే మా అమ్మగారి యొక్క అస్థికలు కలిపాను యమునా నదిలో బృందావనంలో" అనంటే, శీల ప్రభుపాదుల వారు వాళ్ళ అబ్బాయి ఎవరైతే అందరికంటే పెద్ద అబ్బాయి ఉన్నాడో ఆయన అన్నారట, "ఓహ్! అయితే మీ అమ్మగారి యొక్క అస్థికలు కలిపారు. మీ అమ్మగారంటే మాకు కూడా అమ్మ లాంటిదే" అని అన్నారట వాళ్ళ అబ్బాయి. మా గురువుగారన్నారు, "మా అమ్మ మీకు అమ్మ లాంటిదే. కానీ మీ నాన్న నిజంగా మాకు నాన్నే." ఎందుకంటే గురువుగారు కదా! గురువుగారు కాబట్టి ఫాదర్. కాబట్టి అలా అన్నారట మా గురువుగారు. నిజంగా మా అమ్మ మీ అమ్మ లాంటిదే కానీ మీ గురువుగారు నిజంగా మా నాన్నగారే. ఎంతమంది పిల్లలు శీల ప్రభుపాదుల వారికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? ఎంతమందిని చేరదీసి భగవద్భక్తి మార్గంలో నడిపించారు. ఈ ప్రపంచంలో అన్‌కాంప్రమైజింగ్‌గా ఏదైనా భక్తి సంబంధించి ఒక ప్రవాహం ఉన్నది అనంటే అది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క త్యాగం వల్ల స్థాపించబడిన ఇస్కాన్ అనే సంస్థ ద్వారా జరిగే ఒక యాక్టివిటీనే. దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. శ్రీల ప్రభుపాదుల వారెళ్లారు. మథురలో ఉన్నారు. వివిధ ప్రదేశాలకెళ్లారు. ప్రచారం జేయడానికి ప్రయత్నం జేశారు. భగవద్గీత భాష్యం రచిస్తూ ఉన్నారు. సన్యాసం తీసుకోవాలి అనే ఒక సంకల్పం వచ్చినది. భక్తి ప్రగ్యాన్ కేశవ మహారాజ్ అనే స్వామివారి దగ్గర మథురలో ఆయన సన్యాసం తీసుకొని అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదుల వారే. అటువంటి మహనీయులు చాలా మహోత్కృష్టమైన స్వభావం కలిగిన శీల ప్రభుపాదుల వారి యొక్క వ్యాస పూజ మనం జరుపుకున్నాం మొన్న. మీ అందరికీ మా ప్రార్థన ఏమిటి అనంటే, ఎవరెవరైతే మీరనుకుంటున్నారో మీ జీవితంలో మారాయి అని, వాళ్ళందరూ శ్రీల ప్రభుపాదుల వారికి ఒక చక్కటి ఆఫరింగ్ రాయండి.
రాసి మాకు పంపించండి. ప్రణవానందదాస్.office@gmail.com లేదా మన ఆఫీస్ నంబర్‌కి నేను తప్పకుండా దాన్ని చదువుతాను. ఎలాగోలా 8 గంటల వరకు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది గదండీ! ఈరోజు త్వరగా నేను పూర్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ 10, 15 నిమిషాలు మీరు తీసుకొని శిల ప్రభుపాదుల వారికి ఆఫరింగ్ రాయండి. రేపటి రోజున ఏకాదశి. ఈరోజు సాయంత్రం భక్తి శాస్త్రి క్లాసున్నది. మేమే భక్తి శాస్త్రి క్లాస్ చెప్తాం ఈరోజు. 4వ అధ్యాయం. తప్పకుండా 7:30 కల్లా జాయిన్ అయిపోండి అందరూ కూడా. చాలా సంతోషం. ప్రతి ఒక్కళ్ళు ఆఫరింగ్ రాసి మాకు పంపించండి. శ్రీల ప్రభుపాద్‌కి జై, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. ఈరోజు క్లాస్ త్వరగా పూర్తి చేస్తున్నాం. ఈ కారణం వల్ల. హరే కృష్ణ.